హలో అండి. మళ్ళీ మరొక బ్లౌజ్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. నెక్ డీప్ 7 తీసుకోండి అండ్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకోండి. పైన కూడా విడ్త్ అనేది 4 ఇంచెస్ తీసుకోండి. నేను మొత్తం షోల్డర్ ఇది బోట్ నెక్ అండి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్‌కి 2 ½ పెట్టుకొని పైన కింద కూడా 2 ½ పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసేయండి. ఓకేనండి. అండ్ మిడిల్‌లో ఫోల్డింగ్ చేసుకొని మొత్తం 7 కదా పెట్టాం. 7లో హాఫ్ 3 ½ ఫ్రంట్ 2 ½ పెట్టిన దానికి 3 1/2కి మార్కింగ్ చేయండి. బ్యాక్ 4కి పెట్టిన దానికి 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని నేను ఏ విధంగా అయితే స్కేల్ ఉపయోగించి వీ నెక్‌లోకి వేస్తున్నానో అలా మీరు కూడా గీసేసేయండి. అండ్ అదే స్కేల్‌ని మళ్ళీ అటువైపు తిప్పి నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అయితే చూసేసేయండి. నేను చూపించే విధంగానే కటింగ్ కూడా చేసేసుకోండి. ఓకేనండి. జస్ట్ ఆ కోని అనేది అలా రావాలి. అండ్ లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా తీసేసుకొని లైనింగ్ క్లాత్‌కి మొత్తం జాయిన్ చేసేసేయండి. అండ్ థ్రెడ్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఓకేనా. మొత్తం జాయింట్ అయితే చేసేసాను. అది మొత్తం కటింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేసిన తర్వాత పైపింగ్ అటాచ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేసేయండి. చూడండి కోని దగ్గర ఎలా అయితే ఫోల్డింగ్ మడత పెట్టానో ఒక్కసారి చూడండి. అంటే మీరు ఆటోమేటిక్‌గా స్టిచ్ చేసే కొద్దీ మీకే తెలిసిపోతుంది ఎలా ఫోల్డింగ్ చేస్తే క్లాత్ అనేది ఎలా టర్న్ అవుతుందని. ఓకేనా. ఫోల్డింగ్స్ అనేవి కంపల్సరీ చూసుకుంటూ వేయండి. ఇదిగోండి మొత్తం అన్ని దిక్కులు కూడా ఫోల్డింగ్స్ వేస్తూ అంటే మనకి కోనీలు ఎక్కడెక్కడ వచ్చాయో ఆ ప్రతి దిక్కు కూడా మనకి ఫోల్డింగ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. చూసుకోండి ఫోల్డింగ్ వేసే విధానం బట్టి మనకి క్లాత్ అనేది టర్న్ అవుతుంది. ఓకేనా అండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసేసేయండి. అండ్ కటింగ్స్ అనేవి కంపల్సరీ అండి. కటింగ్స్ లేకపోతే మనకి పైపింగ్ అనేది తిరగదు. కోనీల దగ్గర మొత్తం రౌండ్ దగ్గర చూసుకొని కటింగ్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి రెండింటి మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ వేయడం స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో పైపింగు మనం క్లాత్ అంటే మనకి మెయిన్ క్లాత్‌కి పైపింగ్ క్లాత్‌కి మెయిన్ క్లాత్‌కి మధ్యలో థ్రెడ్ అనేది పెడతాం కదండీ. ఆ థ్రెడ్ అనేది కరెక్ట్‌గా రెండిటికి మధ్యలోకి వచ్చేయాలి. అది ఎంత లావు అవుతుందో అంతలా వచ్చేయాలి. అంటే మనం ఎలా అడ్జస్ట్ చేస్తే ఎలా పైపింగ్ అనేది వస్తుందనేది మీరు ఒకసారి చూసుకుంటూ వేయండి. ఓకేనండి. ఇదిగోండి నేను మొత్తం వేసుకొని వస్తున్నాను. అంటే ఫస్ట్ వేసాను. ఇక్కడ సరిగ్గా ఇది అవ్వలేదని మళ్ళీ నేను కొంచెం ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. అది నేను ఎడిట్ అనేది చేయలేదు. ఓకేనా. అండ్ ఫింగర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ అంటే చూపుడు వేలు అండ్ బొటన వేలు యూజ్ చేస్తూ పైపింగ్ థ్రెడ్ కరెక్ట్‌గా మధ్యలో పడేటట్టుగా పైన కింద కూడా ఇలా అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుందండి మిడిల్‌లోకి పడేటట్టు. అలా మీరు చూస్తూ అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ అనేది వేసేసేయండి. ఓకేనా. ఇలాంటి మంచి మంచి ట్రెండింగ్ బ్లౌజెస్ అనేవి నెక్స్ చాలా న్యూ మోడల్ నెక్స్ అండ్ డ్రెస్ డిజైన్స్ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే. ఓకేనండి. అండ్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి మొత్తం పైపింగ్ వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం క్లాత్‌ని బ్యాక్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్‌ని కూడా జాయిన్ చేసేసేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.